3 లక్షల ఇల్లు కంప్లీట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా కర్నూలు జిల్లాలో 11,700 ఇల్లు పూర్తి చేయాల్సిన టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనం 6,300 ఇళ్ళ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 2,357 మందికి అదనపు ఆర్థిక సహాయం అంటే ఎస్సీ కేటగిరీస్లో, బీసీ కేటగిరీస్లో అదనంగా 50,000 ఇల్లు నిర్మించుకోవడానికి, ఎస్టీ కేటగిరీలో 75,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయం మంజూరు చేయడం కూడా జరుగుతున్నది. చాలా కేసుల్లో అడ్వాన్స్గా 15,000, 20,000 కూడా అమౌంట్ రిమిట్ చేయడం జరిగింది. ఒక 230 కేసుల్లో అకౌంట్ సరిగ్గా లేనందువల్ల ఆ అకౌంట్ కూడా సరి చేయమని సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ అడ్వాన్స్ ఏదైతే ఉందో అదనపు సహాయం అది కూడా పే చేయడం జరుగుతుంది. మా విజ్ఞప్తి ఏమిటంటే, ప్రస్తుతము పండగ సీజన్లు అయిపోయాయి. అన్ని సీజన్లలో ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన కాలం ఉంది. ఇసుక, సిమెంటు, తర్వాత మెటల్ మా దగ్గర మేము ఇవ్వడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వ నియమాల ప్రకారం ఎంత ఇవ్వడానికో అంత సిద్ధంగా ఉంది. బెనిఫిషరీస్ ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మనకిచ్చిన టార్గెట్కి అవసరమైన ఇళ్ళన్నీ మండల వారీగా ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో ఇల్లు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు చాలామంది లబ్ధిదారులు అదే అమౌంట్ రాలేదని చెప్పి అలాంటి వారు ఎవరైనా లబ్ధిదారులకి అమౌంట్ రాలేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా నాతో కానీ లేదా మండల స్థాయిలో సంబంధించిన ఏఈకి కానీ ఎంపీడీఓ గారితో కానీ కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు చిరంజీవి, పీడీ హౌసింగ్, కర్నూలు.